తిరుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నాయకులు, వారితో పాటుగా కోటేశ్వరరావు గారు విశ్లేషకులు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అదేవిధంగా మనతో పాటు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు సోషల్ యాక్టివిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కోటేశ్వరరావు గారు, అనేక ఏళ్లుగా హైదరాబాద్ నగర విస్తరణను మాత్రమే చూస్తున్నాం, ఎత్తైన భవంతుల్ని చూసి మురిసిపోతున్నాం. కానీ వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ విస్తరణ, ఈ ఎత్తైన భవనాలు కూడా ఈ నగరంలో ఇటువంటి ఒక దుస్థితి రావడానికి కారణంగా ఉంటున్నాయి. ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, ఎక్కడికక్కడ చెరువులు కబ్జా చేశారు. ఇలా ఎత్తైన భవనాలు కట్టేసరికి ఎటూ నీళ్లు వెళ్ళలేనటువంటి స్థితిలో ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచిపోతున్నాయి. కొన్ని గంటల పాటు ట్రాఫిక్లో ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఏకంగా ఉబర్ లేకపోతే ఓలాలు పడవల్ని స్టార్ట్ చేస్తే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి కూడా నగరవాసులు వస్తున్నారు. అది అంత దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ఎవరు దీనికి కారకులు, ఎవరు, ఏంటి, ఏం చెప్తారు? హైదరాబాద్ మహానగరాన్ని ఎవరైతే మేమే అభివృద్ధి చేశాము, మా వల్లనే అభివృద్ధి చెందింది అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఇప్పుడు వర్షం పడితే తలెత్తేటువంటి ఇబ్బందులకు కూడా వారిదే పూర్తి బాధ్యత. మేము అభివృద్ధి చేశాము, మేము గొప్పగా చేశామని చెప్పుకున్నటువంటి వాడు మరి ఇప్పుడు ఎక్కడ దీనికి ఎవరు బాధ్యులు అని ఎక్కడ ఏమి క్లెయిమ్ చేయట్లేదు. మా పాపం కూడా ఉంది, మా నిర్లక్ష్యం కూడా ఉంది అని ఎవరైనా కనుక చెబితే వాళ్ళని మనం నిజాయితీ పరులని మనం దండేసి సన్మానం చేయొచ్చు. అలాంటి పెద్దలు ఎవరు మనకి కనపడలేదు. తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా మహానగరానికి ఈ విధమైనటువంటి దుస్థితిని కలిగించడానికి గత పాలకులు అందరూ బాధ్యులే. ముఖ్యంగా బాగా విస్తరించినటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో, ఎందుకు 10 సంవత్సరాల కాలం మరి 11 సంవత్సరాల కాలం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పినటువంటి వాళ్ళు మరి హైదరాబాద్ మహానగరంలో తలెత్తినటువంటి వరదల్ని వాళ్ళు చూశారు. వరదల్లో జనం పడినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు చూశారు. ఏ మేరకు గడిచినటువంటి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పెద్దలు దాన్ని తగ్గించారో, ఎన్ని నాళాలను అంటే వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఎన్ని నాళాలను వాళ్ళు క్లియర్ చేశారో లేదా ఆక్రమణలు తొలగించారో వివరాలు చెప్తే చాలా సంతోషం. అదేవిధంగా గడిచినటువంటి 1.5 కాలంలో అంతకుముందు హైదరాబాద్ మహానగరానికి తలెత్తినటువంటి ఇబ్బందుల గురించి బీఆర్ఎస్ ని తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఈ 1.5 కాలంలో తాము తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క చర్య, ఫలానా ప్రాంతంలో మేము వరదలను నివారించాము అని చెప్పగలిగినటువంటి, గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగినటువంటి ఒక్క చర్య ఏమన్నా ఉందో 1.5 కాలంలో చెప్పాలనేది నా అభిప్రాయం. ఇవరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఫ్లైఓవర్ల మీద కూడా వరదలు పారి ట్రాఫిక్ నిలిపివేసుకోవాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో వచ్చిందంటే, దీన్ని ఎవరు అంటే నేను మళ్ళీ చెప్పినట్టుగా గత పాలకులు, ప్రస్తుత పాలకులు, ప్రస్తుత యంత్రాంగం, ఈ యంత్రాంగం లేదా పాలకుల్ని ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినటువంటి జనం కూడా, నగర పౌరులు కూడా దీనికి బాధ్యులే. ఎందుకని ప్రశ్నించడానికి జనానికి నోరు రావడం లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి కనుక అందరూ దీనికి తలా కాస్త వేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా శ్మశాన వైరాగ్యం లాగా మనం చర్చించుకుంటున్నాం. తర్వాత రేపటి నుంచి మామూలు. రైట్, రామ్మూర్తి గారు. చెప్పండి.